నువ్వెక్కడున్నావు? నువ్విప్పుడు ఎక్కడున్నావు? నీకంత ధైర్యమా? నా పూర్వీకుల ఆస్తి మీద నువ్వు కన్నేస్తావా? ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నిలబడి చూద్దాం. నా ఇంటిలో నువ్వు వేసిన ఒక్కొక్క అడుగు నీకు నష్టాన్ని కలిగిస్తుంది. నాశనమైపోతావు. ఏంట్రా అది? ఎవరు కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? ఇక్కడ అంతా అడవి ప్రాంతంలా ఉంది. ఇక్కడ ఒక్క నేమ్ బోర్డు కూడా లేదే. అరే అన్నా, ఈ పిప్లా గ్రామానికి వెళ్ళేదారు ఇదేగా? అనా అనా ఒక నిమిషం అనా, ఇలా చూడనా. వీడేడో తేడా మనిషిలా ఉన్నాడే. హాయ్ బేబీ. హాయ్. రీచ్ అయ్యావా? ఇంకా రీచ్ అవ్వలేదు. డోంట్ టెల్ మీ ఇంకా రీచ్ అవ్వలేదని చెప్పుకో. ఎందుకు నీకు ఇంత లేట్ అవుతుంది? యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ సిటీకి ఇది చాలా దూరంగా ఉంది. ఇక్కడ ఎవ్వరూ కనిపించట్లేదే. ఆల్రెడీ టెల్ మీ. ఆర్ యూ మిస్సింగ్ మీ? అఫ్ కోర్స్. ఈ విషయం అడగాల చెప్పు. సరే అయితే ఒక పని చేయి. అన్ని ఫార్మాలిటీస్ని త్వరగా ఫినిష్ చేయి. పేపర్ వర్క్, డాక్యుమెంట్స్ అన్ని పూర్తి చేయి. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని ఇండియాకి వచ్చి నిన్ను కలుస్తాను. ఓకే? గ్రేట్, దట్స్ అ గుడ్ న్యూస్. బేబీ, నాకేమనిపిస్తుందంటే ఆల్మోస్ట్ నేను రీచ్ అయిపోయినట్టున్నాను. అక్కడికే వచ్చేసాను. అరే, ఈ గేట్ ఎందుకని క్లోజ్లో ఉంది? యా చెప్పండి. రాయ్ రంజిత్ బంగ్లాకే వెళ్తున్నారా? వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అంటున్నాను. వెళ్తే నీ జీవితమే నాశనమైపోతుంది. వెళ్ళకు, వెళ్ళకు. అదే మీరెవరు? నేను నీ మరణాన్ని, నీ మరణాన్ని. ఏ ముసల్దానా, వెళ్ళు వెళ్ళు, చెప్పేది నీకే, వెళ్ళు. వెళ్ళొద్దు, నేను చెప్పిన మాట విను. వెళ్ళొద్దు, నా మాట విను. వెళ్ళకు, నువ్వు అక్కడికి వెళ్తే నీకు చావే. వెళ్ళకు. రాజుగారంటే మీరేనా? అవును. రండి రండి రండి. హలో రాజ్. రాజ్, ఆర్ యూ ఓకే? ఎవరు తను? అది అలాంటిదేం లేదు వందన, నేను బానే ఉన్నాను. నేను బంగ్లాకి ఇప్పుడే రీచ్ అయ్యాను. నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే? ఓకే, యూ టేక్ కేర్. ఐ విల్ క్యాచ్ యూ లేటర్. బాయ్ 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 బాయ్. రండి సార్. సార్, సార్, దారి మధ్యలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు? లేదు లేదు. ఇందాకొచ్చిన ఆ ముసలాడెవరు? ఒక పెద్దవాడు మీతో మాట్లాడింది కదా, ఆవిడ పేరు లాలి సార్. అలాగే ఏదేదో వాగుతుంది. ఆ మాటలు పట్టించుకొని మీరేం బాధపడకండి. లేదు, నేనేం దిగులు పడలేదు. నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఆవిడ ఎందుకని నన్ను లోపలికి వెళ్ళొద్దన్నారు? అరే, మీరు భలేవారే. ఆవిడ మాటలు పట్టించుకోకండి సార్, ఆవిడకు పిచ్చి. మీరు పట్టించుకోకండి సార్, దయచేసి లోపలికి రండి, వెళ్దాం. ఇతన్ని నేను వచ్చేదారిలో చూశానే. సార్, అతని పేరు కమల్. కొత్తగా వచ్చిన తోటమాల. 4-5 రోజులు మీరు ఇక్కడే ఉంటారు కదా, అందుకనే తోటలో అంతా శుభ్రం చేస్తున్నాడు. చూడ్డానికి బాగుంటుంది, అందుకనే ఉన్నాడు. ఓ అలాగా. రండి సార్.
సరే కానీ నాకు విషయం చెప్పండి. సార్ మీరు ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు? సార్ నిజం చెప్పాలి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను చచ్చే వరకు ఇంట్లోనే పనిచేస్తాను సార్. సార్ ఇప్పుడు ఈ ఇల్లు మీకు సొంతం. తొందరపడి నన్ను పనిలోంచి తీసేకండి అరే సార్. అలాంటిదేం లేదండి. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? అలాంటిది ఏమీ లేదు. ధైర్యంగా ఉండండి. అది మాత్రమే కాదు, ఇంత పెద్ద ఇంటిని మీకన్నా ఇంకెవరు చక్కగా మెయింటైన్ చేయగలరు? నిజంగా మీ చాలా మంచి మనసు సార్. రండి సార్, లోపలికి రండి. సార్ ఇదే మీ రూము. వాష్రూమ్ అటువైపు ఉంది. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి. ఈలోగా మీకు భోజనానికి ఏర్పాట్లని చేస్తాను అలాగే. సార్. సరే సార్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. మర్యాదగా చెప్పిన మాట విను, లేకపోతే నువ్వు కూడా చనిపోతావు. ఎవరు? నేను చెప్తున్నాను కదా, ముందిక నుంచి బయలుదేరు. ఎవరు? ఇంతకు ముందొచ్చిన వాళ్ళందరూ ఎలా చనిపోయారో అదే విధంగా నువ్వు కూడా చనిపోతావు. ఎవరని అడుగుతున్నానుగా. తేనెటీగలా? కాపాడండి, అందరూ కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. అరే కాపాడండి. అరే కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. సార్ హలో హలో, కెన్ ఐ స్పీక్ టు ఏసీపీ ప్రత్యుమన్ ప్లీజ్? మేడం, మీరు కాస్త నిదానంగా మాట్లాడండి. నేను ఎవరు, ఏం జరిగిందనేది నేను ఆయనతోనే మాట్లాడతాను. దయచేసి నేను ఆయనతో మాట్లాడాలి ప్లీజ్. ఒక నిమిషం హోల్డ్ చేయండి. సార్, ఒక ఫోన్ కాల్. సార్, ఒక లేడీ ఫోన్లో ఏడుస్తూ మాట్లాడుతున్నారు. మీతోనే మాట్లాడాలంటున్నారు. హలో హలో, ఏసీపీ ప్రత్యుమన్? అవును, నేనే మాట్లాడుతున్నా. చెప్పండి, సార్. విషయం ఏంటో చెప్పండి. సార్, నేను అమెరికా నుండి వందనాన్ని మాట్లాడుతున్నాను. ఏడవకుండా చెప్పండి. సార్, నా విషయంలో పెద్ద అన్యాయమే జరిగింది సార్. మీకిప్పుడు ఏమైంది? సార్, నా ఫియాన్సీ రాజ్ ఇండియాలో ఆయన పూర్వీకుల ఇంటికి వెళ్లారు సార్. అక్కడున్న తేనెటీగలు ఆయన కొట్టి ఆయన చనిపోయారు సార్. ఏంటి? సరే, ఇప్పుడు మీకోసం నేనేం చేయాలో అది మాత్రం చెప్పండి. సార్, సార్ నాకేమనిపిస్తుందంటే ఆయన చనిపోయింది తేనెటీగలు కుట్టడం వల్ల కాదని. ఇన్ఫాక్ట్ ఆయన ఎవరో మర్డర్ చేశారు. హీస్ బీన్ కిల్డ్. లేదు, ఆయన్ని హత్య చేసుంటారని మీకెందుకు అనిపిస్తుంది? సార్, ఆ ప్రాపర్టీ కొనిన తర్వాత ఆయన ఆ ఇంటికి వెళ్ళినప్పుడు సార్ నేను చెప్పండి,
అప్పుడు ఏమైంది? సార్ నాకు ఒక విషయం అయితే బాగా వినపడింది. రాజుని ఎవరో ఒక లేడీ బెదిరించింది. ఎవరా లేడీ? సార్ దాని గురించి నాకు ఏ క్లూ తెలియదు. సరే, బాగా ఆలోచించండి. మీ హస్బెండ్ రాజుకి ఇక్కడ ఇండియాలో ఎవరితోనన్నా గొడవలు అవి ఉన్నాయా? అదేంటంటే విరోధం లాంటిది? లేదు సార్, రాజుకి ఎవరితోనూ విరోధం పగ లేదు. ఇన్ఫాక్ట్ రాజుకి ఇండియాలో ఎవరు తెలియదు. అది కాదంటే ఇటువంటి పని ఎవరు చేసుంటారో, అతని ప్రాణాలు ఎందుకు తీసుంటారు? మీకు ఎవరి మీద నా సందేహం ఉందా? లేదు సార్, అలాంటిది ఏమీ లేదు. సార్, రాజు ఇండియాకు ఒక పని విషయంగానే వెళ్ళాడు. ఎటువంటి పని అమ్మది? ఆర్ఫనేజ్ ని ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. ఆయన ఆ పని మీద ఇండియాకి వెళ్ళాడు. అది మంచి విషయమే కదండి. దానికి ఆయన ఎవరి దగ్గర నుంచి ఆ ఇల్లు కొనాలనుకున్నారు? సార్, మేము ఆ పారంపర్య ఇంటిని గవర్నమెంట్ వేలంలోనే కొన్నాం సార్. రాజ్ డాక్యుమెంట్ కంప్లీట్ చేయడానికి వచ్చాడు. సరే, మీరు ఒక పని చేయండి. దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా నాకు పంపించండి. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే సార్, నేను సిఐడిసి గురించి చాలా విన్నాను. సార్, నాకు న్యాయం దొరుకుతుంది కదా? నేను మీకు మాటిస్తున్నాను. నేను మీకు ఫుల్ అండ్ ఫుల్ జస్టిస్ దొరకడానికి పోరాడతాను. ఎవరు ఇటువంటి విషయాన్ని, అదేంటంటే ఆయన రాజుని చంపారో వాళ్ళకి నేను ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాను. వందన ఫియాన్సీ రాజా అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు. ఇక్కడ ఒక ఇల్లు కొని అందులో అనాథాశ్రమం పెట్టాలని అనుకున్నాడు. అటువంటి రాజుకి మరణం ఏర్పడింది. అది కూడా తేనెటీగల గుంపుగా వచ్చి పొడిచినందువల్ల. ఇంట్రెస్టింగ్. సార్, ఇదే ఆ బంగ్లా. గవర్నమెంట్ వేలం వేసినప్పుడు రాజ్ దీన్ని కొనుక్కున్నాడు. ఈ ప్రాపర్టీ బానే ఉంది. ఈ ఇల్లును చూసుకునే వ్యక్తి మీరేనా? అవును సార్. చెప్పండి సార్. మీరే చెప్పాలి, మేము వింటాం. మీరంతా ఎవరు? సిఐడినా? ఏంటి విషయం సార్? రాకేష్ అని ఒక వ్యక్తి ఇంట్లో చనిపోయినట్టు మాకు సమాచారం అందింది. ఇది నిజంగా చాలా దారుణం సార్. ఆయనే ఉద్యోగం చేసేటప్పుడు ఈ బంగ్లాని కొన్నారు. మేము హత్య గురించి మాట్లాడుతున్నాం. ఆయన్ని హత్య చేయలేదు, తేనెటీగలు కుట్టడం వల్ల చనిపోయారు. అందుకు సాక్షి నేనే, నా కళ్ళారా చూశాను. మీరు చూసినంత సరే గాని అతను ఈ బంగ్లాకి రావడానికి ముందు ఎవరైనా లేడీ అతన్ని బెదిరించారా? ఆ లేడీ ఎవరన్న విషయం మీకు తెలుసా? ఓ, ఆవిడ లాలి సార్. ఆవిడొక పిచ్చి సార్, నోటుకొచ్చినట్టు వాగుతూనే ఉంటుంది. మీరు ఆవిడ మాటల్ని సీరియస్గా తీసుకోకండి. ఏది సీరియస్గా తీసుకోవాలో మేం నిర్ణయించుకుంటాం. మీరు ఈ విషయం చెప్పండి, ఆ లాలీ ఎక్కడున్నారు? ఎక్కడా ఉండలే సార్. ఎక్కడా లేదంటే ఏంటి అర్థం? పాపం, ఆవిడకి ఇల్లు వాకిలంటూ లేదు సార్. బంధువులు కూడా ఎవరు లేరు. ఆవిడ రోజంతా ఇక్కడే తిరుగుతుంది. కాదు, ఆవిడ ఎక్కడన్నా రిలాక్స్ అవుతారు కదా, అంటే భోంచడానికి లేదా కొంచెం కూర్చోడానికి రెస్ట్ తీసుకుంటారు కదా. అవును, పక్కన ఒక చెరువు ఉంది సార్, ఆవిడ అక్కడే కూర్చుంటుంది. అలాగా? దయా, నువ్వు వెళ్ళి అతను చెప్పిన చోటుని చూడు. నేను లోపలికి వెళ్ళి చెక్ చేస్తాను, ఏమైనా దొరుకుతుందేమోనని. ఓకే. ఆ సంఘటన జరిగిన చోటు మీరు నాకు చూపించగలరా? రండి సార్. రాజ్ సార్ ఇక్కడే చనిపోయారు. ఆ వ్యక్తి తేనెటీగలు కొట్టడం వల్ల ముందు చనిపోయినట్టున్నాడు. ఆ తర్వాత తేనెటీగలు చనిపోయాయి. ఈ తేనెటీగల అటాక్ ఈ ప్రదేశంలో అస్తమని జరుగుతూ ఉంటుందా? లేదు సార్, ఇంతకుముందు నేను ఇక్కడ ఒక్క తేనెటీగను చూడలేదు. తెలీదు సార్, రాజ్ సార్ వెనకాల ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు. రాయ్ రంజిత్ బంగ్లా నుంచే కదా మీరిద్దరు వస్తున్నారు? రాయ్ రంజిత్ బంగ్లా నుంచే కదా మీరిద్దరు వస్తున్నారు? మీరిప్పుడేం చెప్పారు? రాయ్ రంజిత్ ఇంటి నుంచే కదా మీరు ఇక్కడికి వస్తున్నారు. మీరెవరు? మీరెందుకు అక్కడికి వెళ్ళారు? మీ చావును వెతుక్కుంటూ వెళ్ళారా? సో తనే లాలి అనుకుంటాను. మీరు ఆ లాలీనే కదా? అవును. నా పేరు నీకెవరు చెప్పారు? ఎవరు?
మిమ్మల్ని రాయి రంజిత్ మనుషులే కదా పంపించారు? వాళ్ళే పంపించుంటారు. ఎవరా రాయ్ రంజిత్? వాడొక విషపాము, ప్రమాదకరమైనది. వాడు మా బామ్మని నమ్మించి మోసం చేశాడు. మా బామ్మని తనింట్లో నుంచి తనని బయటికి పంపించేశాడు. మర్యాదగా బయటికి రా. వదలండి, నన్ను వదలండి. నీ ఇల్లు వదిలి బయటికి వెళ్ళను. నన్ను వదలండి. ఇలా చేయడానికి మీకు అసలు సిగ్గు కాలేదా? మీ సొంత అన్న భార్యని ఇలా బయటికి తోసేస్తారా? కాస్తైనా మీ అన్న గురించి నువ్వు ఆలోచించావా? వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు వేలు మూతర్లేసి ఈ ఇంటిని నాకు అమ్మేశాడు. అర్థమైందా? అతనికి మందు పోసి మత్తులో ఉన్నప్పుడు సంతకం తీసుకున్నావు. నేను ఎందుకు చేశాను, ఎలా చేశాను, దాని గురించి నువ్వు మాట్లాడి ఇప్పుడేం చేస్తావు? ఒక్క మాటలో చెప్పాలంటే ఇక మీదట ఈ బంగ్లా నా సొంతం. ఇక నువ్వు నడ్డి రోడ్డుకి వచ్చేసావు. తని తరిమి బయటికి వెళ్ళిపో. నువ్వు లాకుని స్వాధీనం చేసుకునేది ఇల్లు మాత్రమే కాదురా, ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. ఈ ఇంట్లో ప్రతి మూల తేనె పట్టలు పట్టి ఉన్నాయిరా. నేను మనస్ఫూర్తిగా నిన్ను శపిస్తున్నాను. నువ్వు అసలు బాగుపడవు. ఈ ఇల్లు ఎవరు సొంతం చేసుకున్నా సరే వాళ్ళు ప్రాణాలతో అసలు ఉండరు. ఇక నుంచి ఇక్కడ మరణ మృదంగాలే జరుగుతాయి. మరణ మృదంగాలు. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? అందరూ చనిపోయారు. ఈ ఇల్లు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళందరూ. దయచేసి ఎవరూ ఆ ఇంటిని కొనుక్కోకండి. మీరు చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నారు, లేకపోతే మీ ఆవిడ కూడా విధవ అవుతుంది. అమ్మా, ఇందులో కొంచెం డబ్బుంది, దీన్ని ఉంచుకోండి. సార్, నాకెందుకో రాజు డెత్కి ఈవిడికి ఏ సంబంధం లేదని అనిపిస్తోంది. పాపం తనే ఏదో మతి చెల్లించి ఏదేదో మాట్లాడుతోంది. ఆ రాజు మరణం అనుకోకుండా జరిగుండొచ్చుగా, లేదా అటాక్ గానూ ఉండొచ్చు. అరే, ఈ రూమ్ ఎలా తెరిచారు? ఇది మూసే కదా ఉంది. ఒక్క నిమిషం, బహుశా రాజు తెరుచుంటాడేమో. ఇక్కడ తేనె పుట్టే ఉంది. ఇలా రండి. చెప్పండి సార్. అక్కడ పెద్ద తేనె పుట్టు ఉంది, చూడు. అరే, నేను ఇప్పుడే మొదటిసారి దీన్ని చూస్తున్నాను సార్. అసలు ఈ రాజ్ ఈ స్టోర్ రూమ్కి ఎందుకు వచ్చుంటాడు? సార్, ఒకవేళ బంగ్లా చూద్దామని వచ్చుంటారు. అలాగంటావా? అయితే నువ్వు సామాన్లు తీసుకోవడానికి వెళ్ళావా? అవును సార్. అదెవరు? అతని పేరు కమల్ సార్. ఇక్కడే తోటమాలిగా ఉంటాడు. రాజ్ మరణించినప్పుడు అతను ఇక్కడే ఉన్నాడా? అవును సార్, ఇక్కడే ఉన్నారు. కమల్, ఓసారి రా, సార్ పిలుస్తున్నారు. చెప్పండి. కమల్, ఒక విషయం చెప్పు. రాజ్ ఇక్కడ చనిపోయారు కదా, అప్పుడు మీరు ఇక్కడ అనుమానాస్పదంగా ఎవరైనా చూసారా? మీకేమైనా వింత విషయాలు కనిపించాయా? లేదు సార్. ఇక్కడ ఇంత పెద్ద తేనెపూట ఉంటే నీకు ఇక్కడ పనిచేయడానికి భయంగా లేదా? ఎప్పుడైనా అవి నిన్ను కుట్టాయా? లేదు సార్. తేనెటీగలు ఎప్పుడు పడతాయంటే వాటిని ముట్టుకున్నామంటే పడతాయి, కానీ ఇక్కడ సంచి లేదు కదా సార్, ఎలా పడతాయి? ఏమంటున్నావు? అవును సార్, నేను మీతో ముందే చెప్పానుగా, ఇంతకుముందు మేము ఇంట్లో ఒక్క తేనెటీగను కూడా చూడలేదు సార్. వింతగా ఉంది. అయితే ఈ తేనెపూట ఎక్కడికెలా వచ్చింది? అవి రాజాను మాత్రమే ఎందుకని కుట్టాలి? దీనికి సమాధానం తెలియాలంటే ఒక ఎక్స్పర్ట్ని అడగాలి. సలంకి, తన మరణం గురించి ఏదైనా విషయం తెలిసిందా? మరణం ఎలా జరిగింది? బాస్, ఈ వ్యక్తి మరణం తేనెటీగలు కుట్టడం వల్ల జరిగింది. ఆ రాజుకి ఏర్పడిన మరణం తేనెటీగలు కుట్టినందువల్లనే నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? అవును బాస్, డాక్టర్స్ రాసిన రిపోర్ట్ చదివే చెప్తున్నాను. రాజ్ బాడీని కూడా 1-2 సార్లు నేను చెక్ చేశాను. నేను ఖచ్చితంగా చెప్పగలను రాజ్ మరణం తేనెటీగలు కుట్టడం వల్లే జరిగింది అని. సార్,
చిన్నప్పుడు నన్ను కూడా తేనెటీగలు కుట్టాయి సార్. నేను ప్రాణంతోనా కదా. అవును డాక్టర్ సార్, మన పంకజ్కి మాత్రం ఎందుకని విషం ఎక్కడం లేదు? ఫ్రెడీ, పంకజ్ని కుట్టింది ఒక్క తేనెటీగ, ఇతని కుట్టింది తేనెటీగలు. మామూలుగా ఒకటో రెండో తేనెటీగలు కుడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ లెక్కలేనన్ని తేనెటీగలు కుడితే ప్రాణం పోతుంది. తేనెటీగలు గుంపుగా వచ్చి కుట్టాయంటున్నారు. అది కాదు సోలంకి, ఆ తేనెటీగలు కుట్టినందువల్లే రాజు మరణం ఏర్పడింది అని అంటున్నావా? రాజు వైఫు ఏమంటున్నారంటే రాజుని కావాలని ఎవరో చంపారంటున్నారు. సో నిజమేంటో తొందరగా కనిపెట్టాలి. హండ్రెడ్ పర్సెంట్ ఈ తేనెటీగ బయటే ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేశారు. తేనె పట్టు ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకొచ్చి ఫిక్స్ చేయడం కుదురుతుందా ఏంటి? అది అంత ఈజీయా ఏంటి? అదేమంత కష్టం కాదు. తేనె వ్యాపారం కోసం అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఎన్ని రోజులకు ముందు ఈ గూటిని ఇక్కడికి షిఫ్ట్ చేశారు తెలుసా? ఎక్కువ రోజులేం కాదు, దాదాపు 2-3 రోజులు అయింటుంది. సార్, ఒకవేళ ఆ అంతకుడు ఈ తేనె పట్టును కావాలని ఇక్కడ పెట్టుంటాడేమో ఆ రాజుని చంపడానికి. కానీ తనకెలా ఇది తెలుస్తుంది ఈ తేనెటీగలు రాజుని అటాక్ చేస్తాయని? ఇంకెవరూ చేయలేదు. తేనెకి కారణం లేకుండా ఎవరిని కుట్టదు. అది కుట్టిన తర్వాత ఒక దశ తర్వాత అది చనిపోతుంది. అలా అయితే అది ఏ విషయం అయి ఉంటుంది? ఏది తేనెటీగల్ని ట్రిగర్ చేసింటుంది? అదేంటంటే వాడికి పక్కనున్న వ్యక్తి వల్ల తనకి ప్రమాదం తెలిస్తే. తేనెటీగలు మనం అలా ట్రైన్ చేయగలమా? నాకెందుకు అవకాశం లేదనిపిస్తోంది. ఏమంటారు? ఒక మనిషిని చంపేంత ట్రైనింగ్ ఇవ్వగలమా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ తేనెటీగలేమీ షార్ప్ షూటర్ కాదు. వాటికి ఎవరూ ఏమీ చెప్పలేరు. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని కుట్టిరా అనడానికి. సార్, ఇప్పుడు మీరేగా చెప్పారు ఈ తేనెటీగలు ఎవరైనా కుడితే అది తానుగా చనిపోతుందని. అలా ఉండి కూడా ఈ తేనెటీగలు ఎందుకు మిగతా వాళ్ళని కుడుతున్నాయి? ఆ డీటెయిల్స్ చెప్పండి. ఈ తేనెటీగలు ఎవరైనా ఎప్పుడైనా కుట్టాయంటే అవి ఫెరోమోన్ అనే ముళ్ళుని అక్కడే వదిలేసి వెళతాయి. అందువల్ల మిగతా తేనెటీగలు అక్కడికి గుంపుగా వచ్చి అన్నీ ఏకమై ఆ వ్యక్తిని అటాక్ చేస్తాయి. అందుకే నేను ముందే చెప్పాను, ఆ తేనెటీగలు కారణం లేకుండా ఎవరిని అటాక్ చెయ్యవు అని. ఖచ్చితంగా రాజు ఈ తేనెటీగల విషయంలో ఏదో ఒక తప్పు చేసే ఉండుంటాడు. హంతకులకి ఎలా తెలుస్తుంది రాజుని ఈ తేనెటీగలే చంపుతాయని? ఒకవేళ ఈ డెత్ అనుకోని యాక్సిడెంటా? లేదు పూర్వి, రాజు ఇక్కడికి రావడానికి 2 రోజుల ముందు ఆ తేనెటీగల గూటిని ఇక్కడ షిఫ్ట్ చేసింది. అది అకస్మాత్తుగా జరగలేదు. సార్, రాజు మరణం తర్వాత ఈ ఇల్లు వందన పేరుకి మారుతుంది. ఒకవేళ దీని వెనుక వందన ఏమైనా ఉందా? వందన ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? వాట్ నాన్ సెన్స్! మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఏ ఆధారంతో రాజు చావుకి నేనే కారణం అంటున్నారు మీరు? చెప్పండి, దానికి మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఇది నేనే చేశానని ఎలా చెప్పగలుగుతున్నారు? నేను స్వయంగా మీకెందుకు కాల్ చేశాను? పోలీసులు ఆల్రెడీ కేసుని క్లోజ్ చేశారు కదా. చూడండి, ఒక క్లారిటీ కోసం మిమ్మల్ని అడిగాము. ఎందుకంటే ఈ ఇల్లు రాజు తర్వాత ఇంకెవరికి సొంతం కాబోతుంది? ఐ డోంట్ నో. రాజు ఈ ఇంటిని గవర్నమెంట్ వేలంలోనే కొన్నాడు. మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుందేమో. ఇంతవరకు నాకు ఏ నోటీసు రాలేదు. ఈ మధ్యకాలంలో రాజుకి ఏదైనా సమస్య అలాంటిదేదైనా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రాజు చాలా మంచివాడు. ఆయనకి శత్రువులు పగ అంటూ ఏమీ లేదు. నాకు ఆ విషయం తెలుసుంటే రాజు మంచితనమే తన్ని చంపేస్తుందనుకుంటే ఇండియాకి పంపించుండేదాన్ని కాదు. ఈ అనాథాశ్రమం ఓపెన్ చేయాలనే ఆలోచన ఈ రాజ్కి ఎలా వచ్చింది? రాజు కూడా ఒక అనాథే. అందుకని ఆయనకి అనాథ పిల్లల గురించి తెలుసు. ఆయన అనాథ పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు. ఎప్పుడు ఆయనకి ఈ విషయం తెలిసిందో గవర్నమెంట్ ఈ ఇంటిని వేలానికి పెట్టిందని రాజు ఎక్కువ ధర పెట్టి మరీ ఇంటిని కొన్నాడు. ఒకవేళ రాజు మరణానికి ఈ ఇల్లు కారణమై ఉంటుందా? వేరే ఎవరైనా ఈ ఇంటిని కొనడానికి కారణమై ఉంటారా? రాజు మధ్యలో రావడం వల్ల ఇది జరుగుంటుందా? వాట్? ఎవరైనా ఇంత చీప్గా చేస్తారా? ఈ ప్రపంచంలో మానవత్వమే లేదా? మానవత్వం ఉందిలే, మాకు చాలానే ఉంది. కానీ అదే మానవత్వంలో విషాన్ని కలిపి చంపడానికి కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాపర్టీ పైన ఎవరెవరు కన్నేశారో అదంతా చూడాలి. సార్, ఇలా చూడండి సార్, ఇదంతా నేను మీతో చెప్పలేను. అదే రాజుగారు తప్పితే వేరే వాళ్ళు ఏలంలో కలుసుకున్నారో చెప్పలేను సార్. సారీ. ఎందుకు చెప్పలేరు? లేదు సార్, ఇది గవర్నమెంట్కి సంబంధించిన విషయం కదా, అది ఎవరికి మేము బయటికి చెప్పకూడదు. మేము కూడా సిఐడిలోనే పనిచేస్తున్నాం సార్. ఓకే, మీరు చెప్పేదంతా కరెక్టే, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా పర్మిషన్ వచ్చిందంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను కానీ లేకపోతే ఇవ్వలేను సార్. సో నోటీస్ దొరికింది.
ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఇలా చూడండి సార్, అన్ని విషయాలు సిస్టమేటిక్గా జరిగితే బాగుంటుంది కదా, అందుకే. ఓకే, ఇదిగోండి సార్, ఇదిగో దీన్ని చూడండి. మొత్తంగా 12 మంది సార్ ఈ బంగ్లాని కొందాం అనుకున్నది. సార్, ఈ బంగ్లా దగ్గరలో గవర్నమెంట్ హైవేకి ప్లాన్ చేస్తున్నారు. అందుకే అందరూ దీన్ని కొనాలని పోటీ పడుతున్నారు. ఇంకా చాలా మంది ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారు. సరే, రాజు సార్ మరణం తర్వాత ఈ బంగ్లా వచ్చి ఎవరికి దొరుకుతుంది? ఇలా చూడండి, రాజుగారు ఇంకా డాక్యుమెంట్స్ అవి కరెక్ట్ చేసుకోలేదు. అందువల్ల ఖచ్చితంగా ఇంకోసారి ఏలం వేస్తారు. ఎక్కువగా డబ్బిచ్చే వాళ్ళకి బిల్డింగ్ సొంతం అవుతుంది. ఐ సీ. ఈ కొత్త వేలంపాట ఎప్పుడు జరగబోతోంది? సార్, దాని డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. తర్వాత మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఏలానికి వచ్చిన బిల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ రాజు మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన పెద్ద అమౌంట్కి తీసుకున్నారు కదా. లేదు సార్, యాక్చువల్గా ఆయన డెడ్ లైన్కి తర్వాతే బిడ్ సబ్మిట్ చేశారు. అందుకే బిల్డర్స్ అందరూ కోపంగా ఉన్నారు. సరే, డెడ్ లైన్ తర్వాత అతను బిడ్ చేస్తే మరి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ప్లేస్లో ఆయన అనాథాశ్రమం కట్టాలని అనుకుంటూ ఉన్నాడు. తర్వాత సార్, ఒకరు అమెరికా నుంచి ఇక్కడికి రావాలంటే ఇండియాకి 9 hours పడుతుంది. అందుకనే గవర్నమెంట్ ఈ బిట్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకే ఇల్లు దొరుకుతుంది. అతనికి కొనే అదృష్టం లేకపోయినా తనకి కొనే అదృష్టం ఉన్నట్టు అతను అక్కడ నిరూపించుకుని ఉంటాడు కదా. అలా చూస్తే ఈ లిస్టులో ఒకళ్ళే అయి ఉంటారు. సార్, ఈ ఆక్షన్ మళ్ళీ జరుగుతుంది కదా, అప్పుడు ఇంతకుముందు ఎవరెవరు చేశారో ఈ తర్వాత ఆక్షన్ కోసం ఆ లిస్టు మొత్తం చూడగలమా? సారీ సార్, ఈ బిల్లుని మీకు నేను చూపించడమే చాలా పెద్ద విషయం సార్. కానీ ఇప్పుడు ఒక కొత్త బిల్లు రాబోతుంది, దాన్ని మీకు చూపించడం జరగదు సార్. అరే రే 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 సోలంకి, నువ్వేం చేస్తున్నావు? ఏం వెతుకుతున్నావు? వినేదంతా నిజమే కదా? ఏంటి విన్నావు? నువ్వు ఎక్కడికైనా బయలుదేరుతున్నావా? అవునవును, ఇదిగో అంతే. ఎక్కడికి వెళ్తున్నావు? సరే సరే, నేను వెళ్తాను. ఏంటయ్యా, టైం అయింది. ఒక నిమిషం ఆగు. ఇంకా టైం ఉందయ్యా. అరే, ఆ టైం కాదు. మరేంటి? ఇలా చూడండి, ప్రతి మనిషి ఒక్కో టైంలో రిటైర్ అయ్యే తీరాలి కదా. క్రికెటర్ అయినా సరే, మ్యూజిషియన్ అయినా సరే, నేనైనా సరే, అందుకే రిటైర్ అయిపోతున్నాను. అలా ఎక్కడికి వెళ్తున్నావా నువ్వు? ఇదిగో ఇలా చూడండి. ఏంటిది ఇది? చూడండి చూడండి. అరే, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అసలు నాకేం అర్థం కావట్లేదు. అరే, ఏంటిది ఇది? ఎక్కడికి వెళ్తున్నావు? అరే, లండన్కా? వారేవా పంకజ్, ఇది క్యాన్సిల్ చేసి ఏళ్ళు. అరే, వద్దు వద్దు, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ నా మాట చేస్తే వినండి. రీఫండ్ డబ్బు వస్తుంది. లేదు, నేను నువ్వు ఒప్పుకోను. బాధపడదు, నేను ఇప్పిస్తాను నీకు. నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. అది కాదయ్యా, నువ్వెలాగెళ్తావు? అసలు నీకేమైంది? నేను ఎంత పెద్ద తప్పు చేశానంటే తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. ఏ తప్పినయ్యా నువ్వు చెప్తున్నావు? అదే ఆ తేనెటీగలు కుట్టిన ఓ, కేసు. ఆ తేనెటీగల కేసా? అయ్యో, బాస్, అది యాక్సిడెంట్ కాదు, అది హత్య. నువ్వు తేనెటీగల ఎక్స్పర్ట్స్ తో మాట్లాడావు కదా, వాళ్ళేం చెప్పారు? ఆ ఎక్స్పర్ట్స్ తో కూడా నేను మాట్లాడాను. 1కి 4 సార్లు చెక్ చేశాను. అప్పుడే నాకు తెలిసింది అదొక యాక్సిడెంట్ కాదు, హత్య అని. తేనెటీగల సమూహాన్ని వాళ్ళు ఆయుధంగా ఉపయోగించుకున్నారు. డాక్టర్ గారు, అదెలా సాధ్యమవుతుంది? తేనెటీగలు ఒక మనిషిని ఎప్పుడు వెతుక్కుంటూ వస్తాయి తెలుసా? వాటికి ఫెరోమోన్ వాసన వచ్చినప్పుడు మాత్రమే. మనుషుల వల్ల అది అపాయం వస్తుందంటేనే తేనెటీగలు మనుషుల్ని వెతుక్కుంటూ వస్తాయి. అది కాకుండా అప్పుడే కుడతాయి. అవును, మీరు చెప్పేది నిజం. ఆ విషయంలోనే నేను తప్పు చేశాను. ఫెరోమోన్ కూడా మనుషులు కృత్రిమంగా తయారు చేయగలుగుతారు. అరే అవును, ఫెరోమోన్ అనే దాన్ని ఆర్టిఫిషియల్ ధారాళంగా చేయొచ్చే. ఈ ల్యాబొరేటరీ, ఫ్యాక్టరీ ఇటువంటి చోట ఎక్కడో ఆర్టిఫిషియల్ ఫెరోమోన్ ని తయారు చేశారు. అది ఏదో ఒక విధంలో రాజు మీద పడేటట్టు వాళ్ళు పెట్టారంతే. అందువలనే తేనెటీగలు గుంపు గుంపుగా వచ్చి అతని మీద అటాక్ చేశాయి. సలోంకి, గెటప్ గెటప్. నువ్వేం చేస్తావంటే ఇమీడియట్గా రాజు హత్య జరిగిన చోటుకు వెళ్ళు. రాజు థింగ్స్ మొత్తాన్ని చెక్ చేయి. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ ఫెరోమిన్ అక్కడికి ఎలా వచ్చింది అని. అది ఎవరు రాజు మీదకి యూజ్ చేశారని అప్పుడు తెలుస్తుంది. ఎస్ బాస్. ఇదే సార్, రాజు థింగ్స్ మొత్తం ఈ సూట్ కేసులోనే ఉన్నాయి. సరే. ఏసీపీ సార్, మీరు రిటైర్మెంట్ అవుతున్నట్టు చెప్పారు. ఏ రోజు మీ లాస్ట్ వర్కింగ్ డే? అది నీ లాస్ట్ వర్కింగ్ డే అయిపోయిన తర్వాతే నాది వస్తుంది. అయితే మీరు రిటైర్ అవ్వరన్నమాట. అన్నట్టు దయా, నువ్వు ఒక పని చెయ్యి. నేను బయటికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి ఒక్కొక్క వస్తువుని బయటికి వేస్తూ ఉండు. అప్పుడు తెలుస్తుంది కదా ఏ వస్తువులో ఫెరోమోన్ ఉందన్న సంగతి. ఎస్ సార్. దీన్ని కాస్త పట్టుకుంటావా? కొంచెం జాగ్రత్తగా చూసుకో. బయట లోకం తెలుసు కదా, మొహం పగిలిపోద్ది. ఓహ్ సరే సార్. కాదు, క్లినికల్ విషయం కదా, అందుకే అడిగా. నువ్వు అభిజిత్,
తను పూర్వి, ఇతను దయ. కళ్ళు షార్ప్గా ఉంది సార్. కనిపిస్తున్నాయిగా? వెళ్ళండి, అయితే వెళ్ళండి. నిజమే. జాగ్రత్త జాగ్రత్త సార్. ఆ, దాన్ని ఇవ్వు. ఇదిగోండి సార్. ఇందులో ఫెరోమనీ లేదు. అరే సార్ జాగ్రత్త. మరేం పర్లేదు. ఫెరోమనీ దేంట్లో ఉంటే అప్పుడే అటాక్ చేస్తాయి. అరే ఛా. చూడండి చూడండి, అది పని చేస్తుంది. తేనెటీగలు కుట్టడానికి వస్తున్నాయి, ఎలా చూడండి. సార్ అయితే రాజ్ పర్ఫ్యూమ్ లో ఎవరైనా సెరోమనీ కలిపేసి ఉంటారా? బాబాయ్ సార్, అయ్యయ్యో బాబోయ్, ఏంటిది? అక్కడి నుంచి వచ్చేయండి. అయ్యేమో, నీళ్ళున్న చోటుకి వెళ్ళండి సార్. నీళ్ళున్న చోటుకి వెళ్ళండి. నీళ్ళు ఎక్కడున్నాయి? అదిగో అటువైపు సార్. స్ట్రైట్ గా వెళ్ళండి సార్. వెళ్ళండి, అటు సార్, వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. అక్కడ నేను నుంచి చెప్పేది సార్, వినండి. వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయాలి బాబోయ్? ఏంటి సార్ మీకు ఇది అవసరమా? అది ఈ తేనెటీగలు మిమ్మల్ని రిటైర్ అవ్వనివ్వవు సార్. ముందు నన్ను లేపండి. రండి, పైకి రండి. రండి సార్. తేనెటీగలు వస్తున్నాయి. రండి రండి సార్, రండి సార్. హలో సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? మీరు అదేంటంటే నేను చందు మ్యాన్, బండు మ్యాన్, బడేవాల్. అరే బాబు, మీ పేరు చాలా పెద్దగా ఉంది. సరే చెప్పండి, ఏంటి విషయం? అది ఏమిటంటే నేను ఆక్షన్ కోసం వచ్చాను. అక్కడ ఒక పాత బంగ్లా ఉంది కదా, దాన్ని కొనడానికే వచ్చాను సార్. మీరు దాన్ని అలాగంతా తీసుకోలేరు సార్. యాక్షన్లో ఎవరైతే డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకుంటారో వాళ్ళకే. అరే డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. మీకు ఎంత కావాలంటే ఇలా చెప్పండి. చూడండి, టైం అయిపోయిందండి. మీరు 15 నిమిషాలు లేటుకు వచ్చారు. సో దానివల్ల ఏం అరే చేయాలి? ఏంటి ఇలా మాట్లాడుతున్నా సార్? 15 నిమిషాలు ఏవైనా జరగచ్చు. ఈ బిట్కి కావాల్సిన నేను ఎన్వలప్ ని కూడా సిద్ధం చేసుకున్నాను సార్. చూడండి చూడండి. రాకేష్, ఆ రిజిస్టర్ తీసుకురా. సార్ దగ్గర ఇవ్వు, ఎంట్రీ చేసుకో. సార్, ఈ చోట సైన్ చేయండి. ఓకే. అక్కడ కాదు, ఇక్కడ సైన్ చేయండి. గుడ్, ఇలాగివ్వండి. వెరీ గుడ్, చాలా మంచి విషయం సార్. సరే ఆ బంగ్లా తాళం ఇస్తారా? ఏంటి సార్ ఆటలాడుతున్నారా? ఆ తాళం ఎలాగిస్తాం సార్? ఏలం జరగనండి, వేలం అడగనండి, అప్పుడు ఎవరు కొంటారో వాళ్ళకి ఇస్తాం. అలాగ అవసరపడితే ఎలాగ? అయితే తప్పకుండా నేనే గెలుస్తాను, అంతేనా? పక్కాగా వదిన పిల్లల్ని అడిగినట్టు చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వచ్చేసాడు కోటు సూటు వేసుకుని. మనిషిని చూడు ఎలా ఉన్నాడు. ఏంటి పంకజ్, పని అయిందా? సార్ మీరు చూడండి, చండుమల్, పండుమల్, కనకేశ్వర్ పని ఎలా ఉందో అని. గుడ్ జాబ్ పంకజ్. 12 మందిలో 2 వ్యక్తులు మళ్ళీ బిడ్డింగ్ ఇచ్చారు. ఆ బంగ్లా కొనడానికి ట్రై చేస్తున్నారు. హేమంత్ ఇంకా వర్షన్. మరైతే హంతకుడు ఇద్దరిలో ఒకళ్ళై ఉండాలి. అది ఎవడైనా సరే ఈసారి కూడా ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తారు. ఇలా చూడండి, ఏ యాక్షన్లో ఎవరు గెలిచారనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నా. అది చెప్పడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యాక్షన్లో గెలిచినది మిస్టర్ రోషన్. మిస్టర్ రోషన్ సార్, నా కృతజ్ఞతలు సార్ మీకు. ఏంటి మీరు అనేది? ఇందులో పెద్ద పెట్టేసింది నేనే. అలాంటప్పుడు నువ్వేలా గెలిచావు? ఇలా చూడండి, మీరు తప్పుగా అనుకుని మాట్లాడుతున్నారు. ఇందులో పెద్ద బిట్టి పెట్టింది మిస్టర్ రోషనే, అందువల్లే ఆయన గెలిచారు. దానికి అవకాశం లేదు. నేను పెద్ద అమ్మడు కోట్ చేశాను, అది నాకే దక్కాలి. ఏంటి సార్ మాట్లాడుతున్నారు మీరు? నేను 3 ఎన్వెలప్ ని చెక్ చేశాను. ఆ ఎన్వెలప్ చెక్ చేసినందువలన ఆయనే ఎక్కువగా కోడ్ చేశాడు, అందుకనే నేను ఆయనకి ఇచ్చేసాను. అది అర్థం చేసుకోండి. కమాన్ యార్,
ఇప్పుడు ఓడిపోయామని చిన్నపిల్లలాగా ఏడవకండి. బిజినెస్ లో లాభాలు నష్టలు సహజమే. బిజినెస్ లో ఫ్రాడ్ పనులు చేయకూడదు. ఇది చూపించండి, ఆ ఎన్వెలప్ని చూపించండి. ఆయన ఎంత పెట్టారో నేను వెంటనే చూడాలి. ఏది తీసుకురండి. లేదు లేదు లేదు, అదంతా చూపించలేం, అది లీగల్ కాదు. ఇలా చీటింగ్ చేయడం అసలు లీగల్ కాదు. కానీ నేను 7 కోట్లు కోట్ చేశాను, కానీ 4 కోట్లు. ఇప్పుడు మీకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ వస్తుంది, నేనే టాప్ లో కోట్ చేసిన వాళ్ళు చెప్తారు. ఎవరిని మోసం 4 చేయాలని కోట్లు చూస్తారు. తక్కువ వేశారు. మీరు చెప్పంగానే ఫోన్ వస్తుందా ఏంటి? వెళ్ళండి త్వరగా, ఫోన్ తీయండి. దాన్ని తీయాలా వద్దని నేను డిసైడ్ చేసుకుంటా. సార్, లలిత్ సార్, మీరు చట్టాన్ని బాగా ఫాలో అయ్యే మనిషి కదా, మరి ఫోన్ చేస్తే ఎందుకు మీరు తీయడం లేదు? ఇదంతా చాలా తప్పు సార్. మీరు నాతో పాటు ఆఫీస్కి వచ్చేయండి. మీరెవరు సార్ నైస్గా వెళుతున్నారు? మీరు మాకు స్వీట్లన్నీ పంచరా? కొత్తగా ప్రాపర్టీ కొన్నారు? కొంచెం రండి సార్. వెళ్ళండి సార్. రోషన్ గారు చెప్పిందంతా నిజమే సార్. సార్, ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ జరిగిన ఫ్రాడ్కి మొత్తం నేనే కారణం. రోషన్ చేసిన తప్పుని నువ్వెందుకని ఒప్పుకుంటున్నావు? చాలా పెద్ద అమౌంట్ ఏదైనా ముట్టిందా ఏంటి? ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, ఆ డబ్బుని నువ్వు అసలు ఖర్చు పెట్టలేవు, ఎందుకంటే నీకు వెంటనే ఉరి పడుతుంది కాబట్టి. సార్, చిన్న ఫ్రాడ్ నేను చేసినందుకు ఉరి శిక్ష. కాదు, మోసం చేసినందుకు కాదు, హత్య చేసినందుకు ఉరి శిక్ష వేస్తారు కదా. సార్, ఎవరు హత్య సార్? రాయ్ రాకేష్ హత్యే. పోయినసారి జరిగిన ఆక్షన్లో ఆ ఇంటిని ప్రాపర్టీ కొన్నవారు. సార్, నిజంగా నాకేమీ తెలియదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. తెలుసు, ఈ రోషనే చంపారు. తనకి సంబంధించిన నిజాలు చెప్పండి, లేకపోతే మీకే అనవసరంగా ఉరిశిక్ష పడుతుంది. సార్, అసలు మీరు ఏమంటున్నారు సార్? నేనెందుకు సార్ రాజుని చంపాలి? ప్రాపర్టీ కోసమే, మరెందుకు? సార్, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను ఒప్పుకుంటాను, లలిత్తో కలిసి ఆక్షన్లో కొన్ని గోల్మాల్ పనులు చేశాను నిజం. కానీ ఒక ప్రాపర్టీ కోసం నేను ఎవరైనా హత్య చేస్తానా చెప్పండి? అలాగైతే ఈ హత్య గురించి నీకేం తెలీదు, నువ్వు చేయలేదని చెప్తున్నావా? లేదు సార్. సరే పూర్వి, వెళ్ళి ఆ పర్ఫ్యూమ్ తీసురా. ఈ పర్ఫ్యూమ్ని కాస్త వేయమంటారా? తేనెటీగలు బయట గూడు కట్టున్నాయి, ఏమంటారు? సార్, ఆ పర్ఫ్యూమ్ అదేంటంటే నాకు ఈ పర్ఫ్యూమ్కి ఏంటి సార్ సంబంధం? దీనికి ఈ కేసుకి నిజంగా సంబంధం ఉన్నట్లు నీకు తెలియదా? సార్, మేము చెప్పేది నిజమే సార్. రాజుగారికి హత్యకి మాకు ఏమి సంబంధం లేదు సార్. లలిత్ చెప్పిందంతా నిజమే సార్. అలాగైతే ఈ హత్యని రోషన్ చేయలేదంటే మన లిస్టులో మిగిలి ఉన్నది ఒకే ఒక వ్యక్తి. ఈ డాక్యుమెంట్స్ ద్వారా మీకు ఒక విషయం నిరూపించబడింది. రాయ్ రంజిత్కి మనవుడు. ఎలాగైనా అల్లు మీరు సొంతం చేసుకోవాలని మీరు చాలా ప్రయత్నాలు చేశారు కదా. ఏంటి? చూడండి, నేను రాయ్ రంజిత్ మనవణ్ణి కాబట్టి ఈ హత్య నేనే చేశానని మీరు అసలు ఎక్కడా ప్రూవ్ చేయలేదు. హేమంత్ సార్, కొన్నిసార్లు హత్య చేసిన వాళ్ళు ఆధారాల్ని వాళ్ళ చేతిలోనే పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అదేంటంటే నీలాగా. సార్, నాకు అర్థం కావట్లేదు సార్. సార్ ఏంటి మీరు? అద్భుతం డాక్టర్ గారు. ఆ సేఫ్టీ సూట్ వేసుకున్న తర్వాత కూడా తేనెటీగలు మీ ఇద్దరిని బాగా కుట్టినట్టున్నాయి. అవును, కొన్నిసార్లు సేఫ్టీ సూట్లు వేసుకున్నప్పటికీ తేనెటీగలు తప్పకుండా కుడతాయి. అలాగే తేనెని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడం ప్రమాదకరం. లేదు సార్, అదేంటంటే నేను నటించకు. నువ్వు చేసిన నేరానికి ఆధారాలు కావాలా? లేదు వద్దు సార్, ఇదంతా నేనే చేశాను. రాజా బంగ్లా లోపలికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అలాగే టైం దొరికిన వెంటనే నేను లోపలికి దూరిపోయాను. నేను ఆ పర్ఫ్యూమ్లోని బాటిల్ అంతా ఆ ఫెరోమోతో మిక్స్ చేశాను. ఆ తర్వాత నేను వాయిస్ వచ్చి రాజుని తేనె పుట్ట దగ్గరికి రప్పించాను. మిగతా పని ఆ తేనెటీగలే చేశాయి. నాకు ఎలాగైనా పారంపర్యమైన బంగ్లా తిరిగి రావాలి. ఎటువంటి మనిషివయ్యా నువ్వు? నీ చరిత్ర గల బంగ్లా కోసం ఒక మంచి వ్యక్తి ప్రాణాలే తీసావే. చట్టం నిన్ను వదిలిపెట్టదు. నువ్వు చేసిన తప్పుకి నీకు పడే శిక్ష ఆయిల్ దండనే. వీణ్ణి లాక్కెళ్ళండి. సలాంకి ఒక విధంగా కేసు అయిపోయింది. ఇప్పుడు నువ్వు రిటైర్మెంట్ అవ్వచ్చు. నేను రిటైర్ అవ్వాలనుకోవడం లేదే. అరే, నిన్న నువ్వే కదే చెప్పావు రిటైర్ అవుతానని. అది నిన్న చెప్పింది.
ఓరి దేవుడా, వీడి దగ్గర నుంచి మనం తప్పించుకోలేమనుకుంటే. అంత తొందరగా నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేను తలుచుకున్నాను అంటే మీరు లేకుండా నేను శాంతంగా ఉండలేను, నేను లేకుండా మీరు ఉండలేరు. తీసుకోండి. ప్రభుత్వం ఈ బంగ్లాని రాజ్ తర్వాత మీకు సొంతమవ్వాలని మంజూరు చేసింది. మేము నమ్ముతున్నాం. ఇక మీద మీరు రాజ్ కళ అనాథాశ్రమాన్ని తెరవడం అది మీరు నెరవేరుస్తారు అనుకుంటా. రాజ్ చనిపోయిన తర్వాత నా జీవిత లక్ష్యమే అది. ఆయన చివరి ఆశని నెరవేర్చాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్. రాజ్ చావుకి న్యాయం దొరికినందుకు. మేమేమేం చేసామో అదంతా మా బాధ్యత. మీకేమైనా సహాయం అవసరమైతే మమ్మల్ని పిలవండి, మేము ఖచ్చితంగా వస్తాం. అందరూ తరచూ రావాలి. పిల్లలు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. అదంతా చెప్పాలా ఏంటి? రేపే వాళ్ళలో ఎవరైనా ఒకరు మా కొత్త సిడి ఆఫీసర్గా రావచ్చు కదా.